భారత్ ప్రయోగించిన వాటర్ బాంబ్ తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. కనికరించండి అంటూ కాళ్ల బేరానికి వచ్చింది. పాకిస్తాన్ స్టామినాని ఓవర్గా ఊహించుకొని సపోర్ట్ చేసిన దేశాలకు ఇప్పుడు భారత్ సెగ మొదలైంది. ఆపరేషన్ బాయ్కాట్ తో తుర్కీయే, అజర్బైజాన్ ఆగమాగమవుతున్నాయి. యాపిల్స్ దిగుమతి ఆగిపోయింది. మీ దేశాలకు వచ్చేది లేదు అంటున్నారు టూరిస్టులు. అంతేకాదు పాక్ ని గుడ్డిగా సమర్థించి దాంతో పాటే మునిగిపోతున్నాయి ఆ రెండు దేశాలు. పాకిస్తాన్ కు చావు దెబ్బ, పాక్ ఫ్రెండ్స్ కి చంప దెబ్బ. ఆ రెండు దేశాలపై బాయ్కాట్ మిసైల్. ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా అవతల ఎవరితో పెట్టుకుంటున్నామో చూసుకోవాలి. సారీ ఫ్రెండ్ అని తప్పుకోవాలి. తగుదునమ్మా అని తలదూరిస్తే అవతలోడి బురదను మనం కూడా పులుముకోవాల్సి ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన దేశాలకు సెగ మొదలైంది. ఇలాంటి సెగ కాదు, బాయ్కాట్ సెగ. ఒకప్పుడు టూరిస్టు మన ఇండియా నుంచి చాలామందిని పంపించేవాళ్ళం ఇక్కడ నుండి. ఎక్కువ సపోర్ట్ కూడా వాళ్ళకు మనం చేసేవాళ్ళం టూరిస్ట్గా, యాజ్ ఏ టూరిస్ట్గా. ఇప్పుడు మాత్రం వాళ్ళకు వెళ్ళవద్దు అనేసి మా టూరిజం వాళ్ళందరము బ్యాన్ చేశాము. చెరపకురా చెడేవు అంటారు పెద్దలు. ఇప్పుడు ఇదే సామెతను గుర్తు చేసుకుంటున్నాయి తుర్కీయే, అజర్బైజాన్ దేశాలు. గుడ్డిగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నాయి. పాకిస్తాన్ ఎలాగో అనుభవిస్తుంది. ఒంటి మీద గోచి తప్ప మరేమి మిగలనంత దారిద్ర్యంలో ఉంది. అలాంటి దేశం భారత్ పై కయ్యానికి కాలు దువ్వగానే అనాలోచితంగా మద్దతిచ్చాయి తుర్కీయే, అజర్బైజాన్. ఇప్పటికే వాటర్ బాంబ్ తో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది భారత్. ఆ దేశంతో వ్యాపార లావాదేవీలన్నీ రద్దు చేసుకుంది. మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూస్తే రఫ్ఫాడించేస్తానని వార్నింగ్ ఇచ్చేసింది. పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చినందుకు తుర్కీయే, అజర్బైజాన్ ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నాయి. తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కి మొదటి నుంచి భారత్ అంటే ద్వేషం. పలుమార్లు బహిరంగంగానే ఆ విషయం బయట పెట్టుకున్నాడు ఎర్డోగాన్. పెహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండించకపోగా 6 సైనిక విమానాల్లో పాక్ కి డ్రోన్లు పంపింది తుర్కీయే. సౌదీ అరేబియాను వ్యతిరేకించే తుర్కీయే ఇస్లామిక్ దేశాలకు నేతృత్వం వహించాలని ఎప్పటినుంచో పగటి కలలు కంటోంది. కానీ ఇస్లామిక్ దేశాలకు పెద్దన్న లాంటి సౌదీ భారత్ కి మిత్రదేశం కావడమే ఎర్డోగాన్ కడుపు మంటకి కారణం. ఇండియాపై దాడికి పాకిస్తాన్ కు ఆయుధాలు అందించిన తుర్కీయని కోలుకోలేని దెబ్బతీస్తున్నారు భారతీయులు. బాయ్కాట్ టర్కీ అంటూ టూరిజంతో పాటు అక్కడి నుంచి దిగుమతయ్యే వస్తువులను కూడా బహిష్కరిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తుర్కీయకి భారతీయుల బాయ్కాట్ నిర్ణయం పిడుగుపాటులా మారింది. ఆపదలో ఆదుకున్న ఉపకారికి కూడా అపకారం తలపెట్టింది తుర్కీయే. 2023లో తుర్కీయని భారీ భూకంపం వణికించినప్పుడు అన్ని దేశాల కంటే ముందు ఆపరేషన్ దోస్త్ పేరుతో ఆదుకుంది భారత ప్రభుత్వం. ఆ మేలును మర్చిపోయిన తుర్కీయే భారత్ పైనే విషం చిమ్మింది. దీంతో ఎర్డోగాన్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు భారతీయులు. తుర్కీయే చేసిన ద్రోహంతో రగిలిపోతున్న భారతీయులు బాయ్కాట్ టర్కీ పేరుతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. పర్యాటకంతో పాటు తుర్కీయే ఎయిర్లైన్స్ కోసం మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి మన జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడే వారికి మద్దతిస్తుందని అందుకే ఈ స్లోగన్ అంటున్నారు. తుర్కీయతో పాటు పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచిన అజర్బైజాన్ కు కూడా భారతీయులు షాక్ ఇస్తున్నారు. ఆ రెండు దేశాలకు ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కొత్త బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అత్యవసరమైతే తప్ప ఆ దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచిస్తున్నాయి. సో ఏ కంట్రీని కూడా మన ఇండియా ఎప్పుడైనా సపోర్ట్ చేస్తుంది, కానీ టెర్రరిజం కానీ వీటికి సపోర్ట్ చేయదు. సో మనం ప్రతి ఒక్కరం యాజ్ ఏ ఇండియన్గా ఈ టర్కీ, అజర్బైజాన్ వీళ్ళు ఎవరైతే మన ఇండియాకి అగేనెస్ట్గా ఉన్నారో, టెర్రరిజంకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని మనం ఖచ్చితంగా వాళ్ళకి ఆపోజిట్గా ఉండి మనం ఇవన్నీ బ్యాన్ చేయాలి. యాజ్ ఏ ట్రావెల్ ఏజెంట్గా మేము అజర్బైజాన్ కానీ టర్కీ కానీ అస్సలు ఏ బుకింగ్స్ చేయట్లేము, తీసుకోము కూడా అని చెప్తున్నాను. భారత్ బాయ్కాట్ స్లోగన్ తుర్కీ టూరిజంపై అప్పుడే తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ దేశానికి వెళ్లాలనుకునే అనేక మంది భారతీయ పర్యాటకులు విమాన టికెట్లు, హోటళ్ల బుకింగ్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 80% పైగా బుకింగ్లు పోస్ట్ పోన్ కావడమో క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. తుర్కీ రాజధాని అంకారా టూరిజం తీవ్రంగా ప్రభావితమైంది. బాకుకు పోబాకు అంటూ అజర్బైజాన్ మీద కూడా కొరడా జల్పిస్తున్నారు మన ఇండియన్స్. తుర్కీయే అజర్బైజాన్లకు బుకింగ్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఈస్మై ట్రిప్, కాక్స్ అండ్ కింగ్స్, ట్రావోమిన్ సంస్థలు ప్రకటించాయి. కేవలం టర్కీ యొక్క దేశం యొక్క ముఖ్యమైనటువంటి ఆర్థిక వనరులు కేవలం టూరిజం ద్వారానే ఉండేది. టర్కీ దేశాన్ని మన ఇక్కడ ఉన్నటువంటి బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ సినీ పరిశ్రమలు ముఖ్యంగా చాలా
ఎక్కువగా షూటింగ్స్ జరిగేసేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను అత్యంత సౌందర్యవంతంగా చిత్రీకరించి ఇక్కడ నుండి టూరిస్టులను వెళ్ళడానికి ఎక్కువగా ఆకర్షించడం జరిగింది. దీని ద్వారా టర్కీ దేశానికి సుమారుగా 4,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరుస్తున్నారు. ఇప్పుడు సో కనీసము ఈ టర్కీ ఏదైతే ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు సుమారుగా 80% మంది భారతీయులనే ఉంటారు. సో ఈ పరంగా చూసుకున్నప్పుడు టర్కీకి చాలా నష్టపూరితమైన చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు తుర్కీయే అజర్బైజాన్ ఆయుధాలు, డ్రోన్లు సమకూర్చడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. తుర్కీతో సంబంధాలన్నీ దాదాపు తెంచుకుంటోంది. దీంతో ప్రజల్లో కూడా రెండు దేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. స్వచ్ఛందంగా ఆ రెండు దేశాలకు ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. భారత పర్యాటకులు సినిమా షూటింగులు లేక తుర్కీలోనే పర్యాటక ప్రదేశాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలయ్యేలా ఉంది. टर्की पाकिस्तान को सपोर्ट करने की वजह से टूरिज़्म इंडिया से बहुत कम हो गया है. इसकी वजह से बहुत कैंसिलेशन है. वी आर गिविंग फुल रिफंड फॉर टिकट्स. ऑलमोस्ट 80% इंडिया से ट्रैफिक इज़ देयर फॉर टर्की. नाउ दे आर कैंसलिंग ऑल रिजर्वेशंस. ఇక్కడ మేము టర్కీ ఇంకా అజర్బైజాన్ టికెట్స్ బుక్ చేసాము. క్లయింట్స్ అందరూ క్యాన్సిల్ చేసుకున్నారు. రీఫండ్ కూడా ప్రాసెస్ చేసేసాము. ఇంతకుముందు షూటింగ్స్ కోసం టర్కీ వెళ్ళే వాళ్ళు, ఇంకా కొత్తగా మ్యారీడ్ అయిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు చాలా పాపులర్ ఉండే. ఇప్పుడు దీనివల్ల బ్యాన్ చేసేసి ఎవరు వెళ్ళట్లేదు. కేవలం పర్యాటకంగానే కాదు, తుర్కీయే అజర్బైజాన్ని కుదిపేస్తున్నాయి బాయ్కాట్ మిసైల్స్. తుర్కీయే యాపిల్స్ దిగుమతిని నిలిపివేస్తున్నట్లు దేశంలోని వివిధ ప్రాంతాల వ్యాపారులు ప్రకటిస్తున్నారు. ఒక్క పూణె మార్కెట్లోనే 1,200 కోట్ల తుర్కీయే యాపిల్స్ సీజనల్ బిజినెస్ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో టర్కీ మార్బుల్, కార్పెట్స్, డిజైనర్ వేర్స్, ఫర్నిచర్, లైట్స్ కూడా భారత్లో డిమాండ్ పెరిగింది. తాజా పరిణామాలతో ఆ వ్యాపారంపై కూడా ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తుర్కీయే భారతీయుల నిర్ణయంతో పెన్నం మీది నుంచి పొయ్యిలో పడింది. తుర్కీయే యాపిళ్లను ఆపేసి ఇరాన్, అమెరికా, న్యూజిలాండ్తో పాటు మన దేశంలోని హిమాచల్, ఉత్తరాఖండ్ల నుంచి యాపిళ్లను దిగుమతి చేసుకునేందుకు వ్యాపారులు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు టర్కీ నుంచి పాలరాయి దిగుమతులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు ఉదయ్పూర్ వ్యాపారులు. ఉదయ్పూర్ మార్బుల్ ప్రాసెసర్ల కమిటీ అత్యవసరంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. టర్కీ నుంచి పాలరాయి, గ్రానైట్ దిగుమతిని వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోదీకి తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ లేఖ రాసింది. టర్కిష్ పాలరాయి దిగుమతులపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పాకిస్తాన్ మునుగుతో తనతో పాటు దోస్త్ మేరా దోస్త్ అంటూ చేతులు కలిపిన దేశాలను కూడా ముంచేస్తుంది. ఈ అనుభవంతో పాక్ కి మద్దతిస్తే భారత్ రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రపంచ దేశాలకు తెలిసొస్తుంది.